అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ములక్కాయ కర్రీ చూపించబోతున్నాను. చిన్నవి ఆనియన్స్ ఒక 4 తీసుకున్నానండి. పెద్దవైతే 2 తీసుకోండి. అలాగే 3 ములక్కాయలు, ఒక 6 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 రెబ్బల కరివేపాకండి. స్టవ్ మీద రేషా పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. అట్లాగే ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు వేగాక అందులోనే మనము ఇవి వేసేసుకోవాలండి ములక్కాయలు. అవి కొద్దిగా మగ్గాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. కూర కొంచెం మగ్గిపోయిందండి. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి కొద్దిగా. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోండి. చూసారు కదా, ఇలాగా బాగా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. కూర ఇలా ఉడుకుతున్నప్పుడు కారపొడి కావాల్సినంత వేసుకోండి. కారపొడి వేసుకొని కలిపేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి కొంచెం సేపు. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి వచ్చినప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా 5 మినిట్స్ కానీ మగ్గించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కర్రీ అయిపోయిందండి. ములక్కాయ కర్రీ చూసారు కదా, ఎంత టేస్టీ అయినా ములక్కాయ కర్రీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై